3.4 లక్షలు పడిపోయింది అధ్యక్ష. దాదాపు 12 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రభుత్వ విద్యకి దూరం అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ అసెంబ్లీ. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అంటే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా నీట్గా పారదర్శకంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా జియో 117కి ఆల్టర్నేటివ్ పైన పెద్ద ఎత్తున చర్చ జరగాలి తీసుకున్నాం అధ్యక్ష. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అధ్యక్ష ఇంటర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. చర్చించాను, నేను బయట పెట్టా, కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ప్రజలకి. కొన్ని నిర్ణయాలు మేము ఏదైతే తీసుకోవాలనుకున్నాం కానీ ప్రజలు ఇది వద్దన్నారు, మేము తీసుకోలేదు అధ్యక్ష. మేము ఆ నిర్ణయాలు అమలు చేయలేదు, ఎందుకంటే ప్రజలు వద్దంటున్నారు అని మేము చూసుకుని మేము తీసుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి, పెద్ద పెద్ద మహనీయుల పేరు పైన ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్నం భోజనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా జూనియర్ కళాశాలకు తీసుకొచ్చాము అది కార్యక్రమం. ఈరోజు సన్న బియ్యం ఇవ్వబోతున్నాం అధ్యక్ష. సన్న బియ్యం ఇవ్వబోతున్నాం అధ్యక్ష. క్యాబినెట్ సభ్యులు అందరూ తెలుసు, క్యాబినెట్లో ఉన్న సభ్యులందరూ తెలుసు అధ్యక్ష. నేను ఒక ఇంక్లూడింగ్ హాస్టల్స్, ఎస్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్తో కలిపి అధ్యక్ష గర్వంగా చెప్తున్నా. జస్ట్ ఒక డిస్కషన్ వచ్చింది, మనోహర్ గారు పాయింట్ డిస్కషన్కి వస్తే నేను రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా డన్. అంటే ఎలాంటి నిర్ణయాలు మన ప్రభుత్వం తీసుకుంటుందో దయచేసి వాళ్ళు కూడా గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి మేము నిర్ణయం తీసుకున్నాం, రాజకీయ నాయకుల పేర్లు ఉండకూడదు విద్యాశాఖలో. అధ్యక్ష, మీరు చూడండి అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలకి వెళ్తే క్యాలెండర్ పైన మా ఫోటోలు లేవు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రిగా నా ఫోటో లేదు అధ్యక్ష. గత ప్రభుత్వం పెట్టారు పెద్ద పెద్ద ఫోటోలు, ఫార్వర్డ్లు అధ్యక్ష. మీరు నమ్మరు, పిల్లలకి ఇచ్చే టెక్స్ట్ బుక్కి ఫార్వర్డ్ ఉండేది, ఆప్షే చైర్మన్ గారిది ఉండేది. దాని తర్వాత ఒక్క నిమిషం వస్తున్నాయి, చాలా ఉన్నాయి అధ్యక్ష. విచిత్రం ఏంటంటే ఎస్ఆర్ట్ వాళ్ళు ఇచ్చేది కూడా వాళ్ళొక ఫార్వర్డ్, విద్యాశాఖ మంత్రి మీద పెద్ద తోపులా మేము అక్కడ ఫార్వర్డ్. ఏంటండి అన్ని? ఎందుకు? పిల్లలు చదువుకునేదానికి వచ్చారు, మంచి పారదర్శకంగా అన్ని తీసేసాం, అన్ని తీసాం. కోడిగుడ్ల మీద మా పేర్లు లేవు, బెల్ట్ల మీద మా పేర్లు లేవు. ఈరోజు అధ్యక్ష ఇప్పుడు కిట్స్ ఇస్తున్నాం, ఎక్కడ మా పేరు లేదు అధ్యక్ష. వీ హావ్ టేకెన్ అ స్టాండ్. ప్రభుత్వం ఒక స్టాండ్ నిన్న నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో పక్కన బ్లూ మీడియా ఉంది అధ్యక్ష. అక్కడ ఎటుగా హౌస్లో ప్రివిలేజ్ మోషన్ పెట్టాం, దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అధ్యక్ష తప్పుడు ప్రచారం జరుగుతుంది అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా ఒక్క స్కూల్ కూడా మూయకూడదు అని ఆదేశాలు జారీ చేశాను. వీ హావ్ టేకెన్ అ స్టాండ్. ఒక్క స్కూల్ మూయకూడదు. దాంతో పాటు ప్రతి పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండాలి. దానికి ఎందుకు చెప్తున్నానంటే ఒక క్లాస్ ఒక టీచర్ అనేది ఇవ్వకపోతే నాణ్యత ఎలా ఉంటుంది, నాణ్యత పెంచాలి అని మేము చేసాం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, త్వరలో లీప్ స్కూల్స్ కూడా మొదలవుతాయి అధ్యక్ష. మొదటి స్కూల్ మా మంగళగిరిలో స్టార్ట్ అవుతుంది, రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నాం. విత్ వరల్డ్ క్లాస్ హార్డ్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ టీచర్స్తో వీఆర్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ అధ్యక్ష. ఎందుకు మనం ప్రైవేట్తో పోటీ పడలేము అధ్యక్ష? చేయగలుగుతాం. అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు అధ్యక్ష. నేను వెళ్ళినప్పుడు, నేను ఫీల్డ్కి వెళ్ళాను సార్, నేను విశ్వవిద్యాలయాలకు వెళ్ళాను, స్కూల్స్కి వెళ్ళాను. ఉపాధ్యాయులకు ఉన్న కమిట్మెంట్ నేను చూశాను సార్, నేను చూశాను. ఒక పిల్లోడు నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేకపోతుంటే పాపం టీచర్ గారు వచ్చి, సార్ కొంచెం అంటే వాయిస్ ఇబ్బందిగా ఉంది, ఇప్పుడే చేరాడు పాపం పిల్లోడు అని చెప్పారు. అంటే అమ్మ ప్యాషన్, కమిట్మెంట్ కంపడింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం వేధించి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏకంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేవారు. పిల్లలు ఒకరోజు సరిగా గ్రూమింగ్ జరగకపోతే ఇంటికి వెళ్ళిపోయారు. ఉపాధ్యాయుల పైన అడ్డగోలుగా ఏకపక్షంగా యాక్షన్ తీసుకున్నారు అంటే 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. కానీ నిజంగానే అధ్యక్ష, యూనియన్లు అందరూ కూడా సహకరిస్తున్నారు, కలిసికట్టుగా పనిచేస్తున్నాం. విద్యా వ్యవస్థకి, ప్రభుత్వ విద్యా వ్యవస్థకి పూర్వ వైభవం తీసుకురావాలని లక్ష్యంతో పనిచేస్తుంది అధ్యక్ష. ఇంకా విశ్వవిద్యాలయాలకు వచ్చేగల కూడా మాట్లాడాలి అధ్యక్ష దీని గురించి. అధ్యక్ష లేరు సభ్యులు, ఎవిడెన్స్ ఎందుకే, యూ షుడ్ బీ హియర్. విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడారు అధ్యక్ష. ఆంధ్ర యూనివర్సిటీ గతంలో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు. ఆయన గురించి ఎంత తక్కువ చెప్తే మేలేమో, అరే ఎంత ఎక్కువ చెప్పినా తక్కువేమో. ఆంధ్ర యూనివర్సిటీని ఎట్ట తయారు చేశారు మీ అందరూ తెలుసు, ఆయన ఒక వైకాపా కార్యకర్త. ఇంకో పక్కన ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ప్రొఫెసర్ రాజశేఖర్ గారు, ఏకంగా ఆయన కూడా వైకాపా కార్యకర్తగా పనిచేశాడు. ఇంకా ఇంకో పక్కన విక్రమసింహపూరి యూనివర్సిటీ సుందరవల్లి గారు ఏకంగా వైఎస్ రాజారెడ్డి గారికి వాళ్ళ అక్కను చెల్లి కోడలు చేశారు అధ్యక్ష. ఇంకో పక్కన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీకాంత్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారి బంధువు అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 5,000 మంది 500 మంది అప్లై చేశారు అధ్యక్ష వైస్ ఛాన్సలర్ కోసం. పేర్లు చదువుతాను.
ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీకి రాజశేఖర్ గారు వచ్చారు అధ్యక్ష వీసీగా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఐఐటి ఖరగ్పూర్, ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ అండి. ఇంకో పక్కన జేఎన్టీయూ కాకినాడ ప్రసాద్ గారు వచ్చారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్ఐటి వరంగల్ అండి. ఇంకో పక్కన యోగి వేమన్న యూనివర్సిటీకి ప్రకాష్ బాబు గారు వచ్చారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చారు అధ్యక్ష. ఇంకో పక్కన విక్రమ సింహపూరి యూనివర్సిటీ నుంచి కోసం శ్రీనివాసరావు గారు అధ్యక్ష ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు అధ్యక్ష. ఇంకా రాయలసీమ యూనివర్సిటీకి ఏకంగా బసవరావు గారిని నియమించాం. ఆయన ఈజ్ అ సీనియర్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అధ్యక్ష ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష జేఎన్టీయూ అనంతపూర్కి మన సుదర్శన్ రావు గారు వచ్చారు. అదేవిధంగా ఉమా గారు కూడా, ఎందుకంటే ఉమా గారు నేటివ్ లోకల్, మన పద్మావతి యూనివర్సిటీ కూడా మేడం గారిని నియమిస్తాం జరిగింది అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్తున్నాను, మొదటిసారి అనుకుంటా, అంటే గత 6-7 సంవత్సరాలు మొదటిసారి అధికవి నన్ననే యూనివర్సిటీకి ఏకంగా ప్రసన్న శ్రీ గారిని అధ్యక్ష ఎస్టీ సామాజిక వర్గం చెందిన మహిళను నియమించాం. కానీ దానికోసం నియమించలేదు, ఆమె ఎస్టీ నేను నియమించలేదు అధ్యక్ష. మీరు ఒకసారి వినాలి. మేడం గారు ఈజ్ అ ప్రెసిడెంట్ అవార్డీ. షీ రిసీవ్డ్ అవార్డ్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష. ఆమె ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే పిహెచ్డి ఇన్ సర్దార్ పటేల్ అక్కడ యూనివర్సిటీలో పిహెచ్డి తీసుకున్నారు అధ్యక్ష. ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ అధ్యక్ష అట్ ఏయూ అధ్యక్ష. 38 సంవత్సరాలు అమ్మ పనిచేశారు అధ్యక్ష. అట్లా చాలా సిస్టమేటిక్ గా ఆమెకు చాలా అవార్డ్స్ వచ్చినాయి అధ్యక్ష. మన సాహిత్య అవార్డు న్యూఢిల్లీ వచ్చింది, శక్తి పురస్కార్ కూడా వచ్చింది అధ్యక్ష. బెస్ట్ ఉమెన్ స్పీకర్ కూడా 1984లో వచ్చింది అధ్యక్ష. అంటే ఒక్కొక్క వ్యక్తిని మేము ఎత్తికి జల్లెడ పెట్టి తీసుకొచ్చాం అధ్యక్ష. దీంట్లో ఎవరు నా బంధువులు లేరు అధ్యక్ష, దీంట్లో ఎవరు నా బంధువులు లేరండి, ఒక్కరు కూడా నాకు సంబంధించిన కాదు. అంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఏంటంటే, నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు కంపల్సరీగా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో ఈరోజు మన 9వ స్థానంలోనో కనీసం 3వ స్థానానికి తీసుకురావాలి మీరని చెప్పారు. అంతేకాకుండా కనీసం ఒక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయం QIS గ్లోబల్ ర్యాంకింగ్ లో టాప్ 100లో ఉండాలని నాకు చెప్పారు అధ్యక్ష. దానికోసం అధ్యక్ష మేము ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తాం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం కూడా ఫీ రీంబర్స్మెంట్, స్కూల్ కిట్స్ ఇవన్నిట్లో 4,300 కోట్లు బకాయిలు వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు పెట్టారు కనుక నేను ఇవ్వట్లేదు నేను చెప్పలేదు అధ్యక్ష. ఏనాడు మేము చెప్పలేదు, అది వాళ్ళు చెప్పారు. గత ప్రభుత్వం మేము ఇవ్వని చెప్పారు, మేము చెప్పట్లేదు. గవర్నమెంట్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు వస్తాయి వెళ్తాయి, కానీ ప్రభుత్వం శాశ్వతం, ఆన్ గోయింగ్. ఇది ఇస్తాం డబ్బులు, కానీ ఫస్ట్ ఇయర్ నేను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మొన్న ఫీ రీంబర్స్మెంట్ కూడా మొదటి విడత మేము రిలీజ్ చేశాం. త్వరలో పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా మేము అమలు చేస్తాం అధ్యక్ష. విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమం కూడా తిరిగి ప్రారంభిస్తానని యువగలను నేను హామీ ఇచ్చా. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నాను. పిల్లలు బాగా చదవాలి అధ్యక్ష, GR రేషియో పెరగాలి, మంచి ఉన్నత చదువులు చదవాలి, మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇంతేకాకుండా ఈరోజు ఒక సభ్యురాలు కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు అధ్యక్ష. ఏదో మేము బయటికి వెళ్ళి చెప్పుకుంటున్నామంట, కేంద్ర ప్రభుత్వం మా పైన ఆధారపడదు. తప్పు అధ్యక్ష, కరెక్ట్ కాదు. అసలు ఇలాంటి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అనేది చాలా అవసరం, అందరు తెలిసిన విషయం ఇది అధ్యక్ష. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న ఇద్దరు కలిసికట్టుగా అన్కండిషనల్ గా వీ హావ్ సపోర్టెడ్ ఇండియా అన్కండిషనల్. ఇన్ఫార్మల్ గా మాడితే ఒకటే వాళ్ళం, ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, దారి తప్పింది రాష్ట్రం, మళ్ళీ సరైన దారిలో పెట్టాలి, మనందరి పైన బాధ్యత ఉంది. 1000 కళ్ళతో, లక్షల కోట్ల కళ్ళతో ఈరోజు ప్రజలు మన వైపు చూస్తున్నారు, దయచేసి మీ సహకారం కావాలని చెప్పాం అధ్యక్ష. ఈరోజు సభ్యులు లేరు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చర్చ జరగాలి అధ్యక్ష. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిసికట్టుగా పనిచేశారు అధ్యక్ష. కాపాడాం అధ్యక్ష. 1,300 కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ నినాదంతో ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది అధ్యక్ష. భారతదేశంలో అన్ని గవర్నమెంట్ ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతున్న సమయంలో కేవలం ఒక్క విశాఖ ఉక్కుకే కేంద్ర ప్రభుత్వం దాదాపు 11,000 కోట్లు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2,800 కోట్లు, సుమారుగా 13,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి రీక్యాపిటలైజ్ చేసి కాపాడుకున్నాం అధ్యక్ష. కాపాడుకున్నాం, వదిలిపెట్టలేదు. 5 ఏళ్ళు ఒక్కడు పట్టించుకోలేదు అధ్యక్ష.
ఏనాడు మాట్లాడేది అధ్యక్ష? నేను వెళ్ళాను అధ్యక్ష, నేను బయటికి చెప్పుకోవాలి, నేను వెళ్ళాను. కుమారస్వామి గారితో స్వయంగా నేను 6-7 సార్లు ఫోన్లో మాట్లాడాను అధ్యక్ష. నా సబ్జెక్ట్ కాకపోవచ్చు, కానీ నేను ఆనాడు విశాఖ ఉక్కు కోసం నేను కూడా నిలబడ్డాను. కాపాడుకోవాలి ఫ్యాక్టరీది, నాకు పర్సనల్గా సెంటిమెంట్ ఇది, ఎట్టి పరిస్థితుల్లో చేయాలని నేను వెంటాడాను అధ్యక్ష. నేను వదిలిపెట్టలా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేజ్లో ఇది అవుతుందా అంటే, లేదు సార్ మనం పోరాడదాం, చేద్దాం, ఎందుకు అవుతుందో చూద్దామని మేము అందరం వెళ్ళాం, మాట్లాడాం, సాధించుకున్నాం అధ్యక్ష. అది మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అండి. దయచేసి ఇది అందరూ గమనించాలండి. ఇంతేకాకుండా పోలవరం గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? రివర్స్ టెండరింగ్. వరద వచ్చింది, డాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. 4 గేట్లు పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిందంట. ఏం చెప్పాలండి? వాళ్ళు ఈరోజు కూడా సోషల్ మీడియాలో పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిందంట. మళ్ళీ ఎందుకంటే మాకు ఎంత కష్టం? 6.5 కింద 1,000 కోట్ల రూపాయలు మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, అది కూడా నిర్వాసితులకు అందజేసాం అధ్యక్ష. 2014 నుంచి 19 మధ్యన దాదాపు 72% పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం కేవలం 5% పనులు పూర్తి చేసింది అధ్యక్ష, 5%. సభ్యులు లేరు, పారిపోయారు. ఇంకో పక్కన అధ్యక్ష అమరావతి, ఇప్పుడే చెప్పా అమరావతి ఎలా నాశనం అయిందో. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిధులు ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ బై వే ఆఫ్ అ గ్రాంట్. మనం కట్టాల్సిన బాధ్యత లేదు దానికి. ఇట్ ఈస్ టు రీస్టార్ట్, ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించాలని చేసే అధ్యక్ష డేట్ టైం రాసుకోవాలి అందరూ. 3 సంవత్సరాల్లో కోర్ క్యాపిటల్ ఏరియా వీ విల్ ఫినిష్. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. వేరే ఆలోచన లేదు. కొత్త అసెంబ్లీకి కౌన్సిల్కి వెళ్ళాలని కోరిక అందరికీ ఉంది. ఆ భవనాలన్నీ చూసాం, మంచి సెంట్రల్ హాల్ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేయాలి, అందరి కోరిక అధ్యక్ష. అది అమరావతి మొదటి విడత, అది కూడా చేస్తాం. ఇంతేకాకుండా రైల్వే జోన్ అధ్యక్ష, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. రైల్వే జోన్కి భూములు కేటాయించలేదు అధ్యక్ష, 5 సంవత్సరాలు భూమి ఇవ్వలేదు అధ్యక్ష. బీజేపీ సిద్ధంగా ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా భూములు కేటాయించలేదు అధ్యక్ష. ఎంత చూడండి, ఎంత అన్యాయమో చూడండి అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు కేటాయించాం. ఈరోజు రైల్వే జోన్ ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, మా పవన్ అన్న నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా గ్రామ సభలు జరిగినాయి. సింగిల్ డే అద్భుతంగా గ్రామ సభలు జరిగినాయి అధ్యక్ష. ఒక రికార్డు సృష్టించాం అధ్యక్ష. కేవలం రికార్డు కోసం కాదు, పవన్ అన్న నాయకత్వంలో ఈ రోజు సర్పంచ్లు, వైకాపా సర్పంచ్లు అండి లేరు. వీళ్ళు ఎవరు? వైకాపా లేరు. వాళ్ళు వెళ్ళి సర్పంచ్లు అడగమనండి. నిధులు వాళ్ళకి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మా పవన్ అన్న అధ్యక్ష. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అనేది దయచేసి అందరూ గమనించాలి అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష జల్ జీవన్ అధ్యక్ష, తాగునీరు అధ్యక్ష, ఆ ప్రాజెక్ట్ ఇబ్బంది పెట్టారు, మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ ని మూసేసింది. వెళ్తే పవన్ అన్న పర్సనల్గా వెళ్ళి పోరాడి మళ్ళీ తెరిపించారు, మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పించి ఈరోజు దారి తప్పిన జల్ జీవన్ మిషన్ కూడా మళ్ళీ దారిలో పెట్టే బాధ్యత మా పవన్ అన్న తీసుకున్నారు అధ్యక్ష. ఇంకోటి స్పోర్ట్స్ అధ్యక్ష. నిజంగా బాధ వేస్తుంది అధ్యక్ష, ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గ్రూప్ 2 విషయంలో అందరం పోరాడాం, అందరం మాట్లాడాం, లేఖ రాశాం. కానీ ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. మేడం గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. అయింది, బాధ కలిగింది. ఎగ్జామ్స్ నిర్వహించారు, అందరు ఎగ్జామ్స్ రాశారు అధ్యక్ష. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అధ్యక్ష. ఉంటుంది కదా అధ్యక్ష, కొంచెం దేశభక్తి, వెళ్ళాలని కోరుకుంటుంది కదా. నేను వెళ్ళాను అధ్యక్ష, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి నేను వెళ్ళాను. దుబాయ్లో నిర్వహించారు, నేను వెళ్ళాను, కూర్చున్నా. ఇండియా కోసం నేను పెద్ద ఎత్తున నినాదాలు చేశాను అధ్యక్ష. అది కూడా ఎగతాలు చేశారు అధ్యక్ష. నేను అక్కడికి వెళ్ళాను. ఎస్, నేను చెప్తున్నా, ఐసీసీ చైర్మన్ గారు నేను కలిశాను. అహ్మదాబాద్ తర్వాత అతిపెద్ద స్టేడియం భారతదేశంలో మళ్ళీ కడదాం, అమరావతిలో కడదాం ఆ స్టేడియం అని నేను రిక్వెస్ట్ చేశాను. దానికైనా సహకరించాను, నొప్పున్నాడు. వీ విల్ డూ ఇట్ టుగెదర్ అన్నాడు. ఆయన ఇన్ఫాక్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా అహ్మదాబాద్ స్టేడియం కట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, అది కేవలం క్రికెట్కే కాకుండా ఇతర యాక్టివిటీస్కి ఎలా వాడుతున్నారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. అంటే మల్టీపర్పస్గా ఉండాలి, మీరు ఆలోచించండి, అట్లా కట్టండి అని చెప్పారు. అది నేను చేశాను అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంది మాకు, నేను నేర్చుకున్నాను. దుబాయ్ క్రికెట్ చిన్న స్టేడియం అయినా వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, సీటింగ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అన్నీ నేను చూశాను అధ్యక్ష. చూసొచ్చు. స్పోర్ట్స్ కట్టుబడినాం. స్పోర్ట్స్ సిటీలో, అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అనేది అనివార్యం వస్తుంది. దాంతోపాటు గ్రామ స్థాయి నుంచి నేను శాప్ చైర్మన్ గారితో మాట్లాడాను, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడాను. గ్రామ స్థాయి నుంచి క్రికెట్, అదేవిధంగా ఇంకా 4-5 స్పోర్ట్స్ తీసుకుని మనం ఏర్పాటు చేయాలి, యువతని పెద్ద ఎత్తున మనం లింకప్ చేయాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ఇంకోటి పాదయాత్రలో కూడా, ఎందుకంటే నేను మాడితే హామీల గురించి మాడతారు అధ్యక్ష, కానీ లేరు అధ్యక్ష. వాళ్ళు పాదయాత్రలో పదే నేను ఒక హామీ ఇచ్చాను అధ్యక్ష.
ఈ రోజు మనం బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి, బటన్ నొక్కితే సినిమా చూడొచ్చు. బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం అందరూ రావట్లేదు? ఇది మారాలి. సర్టిఫికెట్ల కోసం ఎందుకు ప్రజలు ఎంత ఇబ్బంది పడాలి అని ఆ రోజు చెప్పి, ఆ రోజు నేను చెప్పాను ఒక టెక్నాలజీ తీసుకొస్తూ బటన్ నొక్కితే అన్ని మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాను చెప్పి అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా 161 ఏదైతే ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ అందజేయాలో 161 ప్రోగ్రామ్స్ ఈ రోజు వాట్సాప్ ద్వారా మేము నేరుగా అందిస్తున్నాం. ఇంతేకాదు 500 సర్వీసెస్ అందజేయాలి. ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతాం కాదు, వాళ్ళ ఫోన్లోనే ప్రభుత్వం ఉండే విధంగా మేము పనిచేయాలని లక్ష్యంతో ఐ బిలీవ్ దిస్ ఆర్ నెక్స్ట్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ అధ్యక్ష. దిస్ ఇస్ గవర్నెన్స్ నెక్స్ట్ జనరేషన్ అధ్యక్ష. అది మేము చేసి తీరుతాం అధ్యక్ష. ఇది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే అధ్యక్ష, ఈ ఆలోచన నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మాకు మంగళగిరి నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. ఏకైక బీసీ మహిళ దూదేకల అమ్మాయి గెలిచింది అధ్యక్ష. గెలిస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వేధించారండి అతన్ని. ఇవ్వలా, కేవలం ఎంపీటీసీ మెజారిటీ వాళ్ళకి లేకపోయినా ఎంపీపీ కైవసం చేసుకోవాలని మా చెల్లికి సర్టిఫికేట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ రోజు నాకు ఆలోచన వచ్చింది, ఇది ఎవరికి ఇంకా అవ్వకూడదు, ఇలా ఈ ఇబ్బంది ఎవరికి కలగకూడదని ఆనాడు తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. యువగలం పాదయాత్రలో మాట్లాడి దాంట్లో బాగా అమలు చేశా. ముందు మీరు చూస్తారు, ప్రభుత్వం కూడా ఒక యాప్ తీసుకొస్తే డైరెక్ట్ గా ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత, నేరుగా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీరు చూస్తే మన ఇంటర్ హాల్ టికెట్స్ వాట్సాప్ ద్వారా డెలివరీ చేశాం అధ్యక్ష. వాట్సాప్ ద్వారా డెలివర్డ్, ఇట్లా డైరెక్ట్గా ఇచ్చేసాం. ఇబ్బంది ఉండకూడదు, నేరుగా అందించాల లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష. ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు కూడా విజన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. విజనరీకి ప్రిజనరీకి మధ్యన తేడా తెలియాలి అధ్యక్ష ప్రజలు. నేను సీరియస్, వెరీ సీరియస్ ఇష్యూ అధ్యక్ష. విజన్ 2020 అని తీసుకొస్తే ఇట్లనే కొంతమంది ఎగతాలు చేశారు అధ్యక్ష. వెళ్ళి హైదరాబాద్ చూడమనండి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద విజన్. Shamshabad Airport is part of Vision 2020. Metro Rail is part of Vision 2020. Financial District is part of Vision 2020. Adhyaksha, akkada ISB is also part of Vision 2020. Adhyaksha, vision అనేది ఉండాలి. మనం ఎక్కడ ఏం సాధించాలి జీవితంలో విజన్ ఉండాలి. ఈ రోజు 15% గ్రోత్ రేట్ అన్నారు అధ్యక్ష. ఎస్, మొదటి సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా 12.5% గ్రోత్ రేట్ చూపించాం అధ్యక్ష. We have delivered 12.5% గ్రోత్ రేట్, 15% గ్రోత్ రేట్ చేసి తీరుతాం. అందుకే నేను సవాల్ ఇస్తాను. వాళ్ళు మాడుతున్నా, మీరు ఒప్పుకోపోయినా నేను చెప్పాను, ఎస్ చేసి చూపిస్తాను. ఎందుకు విజన్ 2047 సాధ్యం కాదో చేసి చూపిస్తాను. ఒక గురి ఉండాలి అధ్యక్ష, గోల్ ఉండాలి. ఆ గోల్ సాధించడానికి మనందరం కష్టపడతాం అధ్యక్ష. జీవితంలో అందరికీ ఉంటాయి. దాంట్లో బాగా రాష్ట్రానికి ఒక గోల్ ఉండాలి. ఇప్పుడు కేంద్రంలో వికసిత్ భారత్ పేరుతో ప్రధానమంత్రి గారు కూడా గోల్ పెట్టుకున్నారు అధ్యక్ష. ప్రపంచంలో either 1 or 2 ప్లేస్ లో తలసరి ఆదాయంలో భారతదేశం ఉండాలి అనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం అధ్యక్ష. దాంట్లో బాగా స్వర్ణాంధ్రం విజన్ పెట్టుకున్నాం అధ్యక్ష. అండ్ వీ విల్ డెలివర్ ఆన్ దట్ ప్రామిస్ అధ్యక్ష. అధ్యక్ష, మీరు నమ్మరు, మేము ఎట్లా పనిచేస్తున్నాం అంటే, ప్రభుత్వం విజన్ 2047 పెట్టుకుని విద్యాశాఖ ఏం చేయాలి, అది సాధించడానికి ఏం చేయాలి అధ్యక్ష. సింగపూర్ లాంటి చిన్న ఊరు అధ్యక్ష, అది గ్రామం కన్నా చిన్నది, మత్స్యకార గ్రామం నుంచి ఈ స్థాయికి వచ్చినట్టు వాళ్ళు విజన్ పెట్టుకుని వచ్చారు అధ్యక్ష. అసలు ఈ ఆలోచన మనకు వచ్చింది విజన్ 2020 ఆలోచన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది అధ్యక్ష. అందుకే ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వెళ్ళి తప్పనిసరిగా ఆ విజన్ తీసుకుంటాం, ముందరికి వెళ్తాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు నిజమే బాధ చేస్తుంది అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అనేక ఫారమ్స్ లో విజన్ ఎగతాలు చేస్తున్నారు అధ్యక్ష. ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాను, విజన్ 2020 ఆయన కంపట్లేదా? హైదరాబాద్ లో ఆయనకి ఇల్లుందే? విజయలక్ష్మి గారు హైదరాబాద్ లోనే ఉంటారే? వెళ్ళి చూడమని చెప్పండి, నేను ఇంటికి వెళ్ళమనండి, ఆ రోడ్లు చూడమనండి. ఈరోజు ఆ స్థాయికి వచ్చిందంటే ఆనాడు వేసిన పునాది అధ్యక్ష. కేవలం ఒక తెలుగుదేశం ప్రభుత్వం చేసినా నేను అనట్లేదు. హైదరాబాద్ అదృష్టం అంటే దాని తర్వాత వచ్చిన అన్ని ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేసినాయి అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష, మనకి అమరావతి ఇట్టని పోగొట్టుకున్నాం, విశాఖపట్నాన్ని నాశనం చేసిన గత ప్రభుత్వం. కర్నూలులో కదా బెంచ్కి పనిచేయలేదు అధ్యక్ష. ఈరోజు మేము పనిచేస్తున్నాం బెంచ్ కోసం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, కర్నూలుకి 80% హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం అధ్యక్ష. అది మా కమిట్మెంట్. యువగలంలో నేను ప్రామిస్ ఇచ్చా. ఆ రోజు నేను అడిగాను అధ్యక్ష, మీరు హైకోర్టు అనౌన్స్ చేయండి అంటే నేను చేయలేనని చెప్పాను అధ్యక్ష. బెంచ్ ఇప్పిస్తాను, దట్ ఈస్ మై కమిట్మెంట్, ఐ విల్ డూ ఇట్, పర్సనల్ గా తీసుకుంటానని చెప్పాను. అది మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకే ప్రజలు కూడా ఒక ప్రిజనరీకి విజనరీకి మధ్యన ఉన్న తేడా ఆలోచించాలని వాళ్ళందరినీ కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా గర్వంగా చెప్తున్నా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోడీ గారు. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్తోనే మనం ఇన్ని పనులు చేయగలుగుతున్నాం అధ్యక్ష. లేదంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎట్లా వస్తుంది అధ్యక్ష? బీపీసీఎల్ ప్రాజెక్ట్ త్వరలో అనౌన్స్ చేయబోతుంది, ఎట్లా వస్తుందండి? 90,000 కోట్లు పెట్టుబడి, 90,000 crores రిఫైనరీ. అది
ఎట్టొస్తుందండి? డబుల్ ఇంజిన్ సర్కార్. ఈరోజు ఇండియాలో మనం భాగస్వామ్యం అయ్యాం కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం, మనం ముందరికి వెళ్ళగలుగుతున్నాం. అధ్యక్ష, ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా గురించి సభ్యులు డిస్కస్ చేశారు, మరి సభ్యులు లేరు అధ్యక్ష. దాని గురించి నేను మాట్లాడాలి. బుక్స్ తీసుకొచ్చాను, అన్ని బుక్స్ వచ్చినాయి అధ్యక్ష. ఫస్ట్ బుక్ అధ్యక్ష, జనరల్లీ మన పార్లమెంటరీ ప్రాక్టీసెస్ లో పార్లమెంట్ సెట్ చేసిన గైడ్ లైన్స్ జనరల్ గా అందరం ఫాలో చేస్తాం అధ్యక్ష. దిస్ ఇస్ డైరెక్షన్స్ బై ద స్పీకర్ ఆఫ్ లోక్సభ అధ్యక్ష. దీంట్లో చాలా స్పష్టంగా కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ పేజ్ నంబర్ 62 పాయింట్ నంబర్ 121C గాని ఒకసారి చూస్తే, ఒకసారి చదువుతాను అధ్యక్ష. ఇన్ రికగ్నైజింగ్ అ పార్లమెంటరీ పార్టీ ఆర్ గ్రూప్ ద స్పీకర్ షల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ అని ఉంది అధ్యక్ష. దట్ ఈస్ 121 అధ్యక్ష. దాని కింద 3 అంశాలు ఉన్నాయి అధ్యక్ష. నంబర్ సికి వస్తే, shall have at least a strength equal to the quorum fixed to constitute a sitting of the house, that is 1/10 of the total number of members in the house. This is parliament అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అంటే ఇష్టం లేదేమో, అసెంబ్లీకి వస్తాను అధ్యక్ష. డైరెక్షన్స్ బై ద స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2009 గైడ్ లైన్స్ అంటే ఉమ్మడి రాష్ట్రం. సేమ్ అధ్యక్ష, పేజ్ నంబర్ 19 లో 56th పాయింట్. ఇన్ రికగ్నైజింగ్ ఎ లెజిస్లేటివ్ పార్టీ ఆర్ గ్రూప్ ద స్పీకర్ షల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. పాయింట్ నంబర్ సి, షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్డ్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆర్ టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. ఇది అసెంబ్లీ. ఓకే, అసెంబ్లీ రూల్స్ కూడా ఆయనకి ఇష్టం లేదు, రూల్స్ ఇష్టం లేదులేండి ఆయనకి. బట్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు 13 జూన్ 2019 ఏం చెప్పారు అసెంబ్లీలో నేను చదువుతున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మందో 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు. నేను చెప్తాం కాదు అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా చెప్పారు అధ్యక్ష. హౌస్ లో చదివింది అధ్యక్ష. ఈరోజు ఆన్ వాట్ బేసిస్ మీరు వచ్చి మమ్మల్ని హౌస్ లో బైకాట్ చేస్తారు అధ్యక్ష? మీరు కూడా ఉన్నారు, గవర్నర్ గారు రాక వస్తారు. గతంలో మేము కూడా ధర్నా చేసాం అధ్యక్ష. మేము మా స్థానాల్లో ధర్నా చేసాం, నచ్చపోతే మేము బయటకు వెళ్ళాం తప్ప ఏనాడు ఇట్లా వెళ్ళి గవర్నర్ గారి పైన కాగితాలు మేము ఇస్తాను వేయలేదు అధ్యక్ష, ఏనాడు చేయలేదు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది రెండోసారి అనుకుంటా, 2-3సారి. గతంలో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, దాంట్లో జరిగింది. దాంతో మొదటిసారి అధ్యక్ష గవర్నర్ గారిని గౌరవంగా మనం పిలుచుకున్నాం. మన రిక్వెస్ట్ ఆయన వచ్చి ప్రసంగం చేశారు. డిబేట్ చేయండి. ఈరోజు లేరు అధ్యక్ష డిబేట్కి. వాళ్ళు ఉన్నప్పుడు నేను డిబేట్ చేశాను, సత్య దూరం మాటలు చెప్పినప్పుడు నేను డిబేట్ చేశాను, నేను ఉంచినా మాట్లాడా. వాళ్ళు వైస్ ఛాన్సలర్ గురించి అన్నారు, మీరు ఆధారాలు ఇవ్వండి, ఐ టేక్ యాక్షన్ అంటే మళ్ళీ పేపర్లో వచ్చిందంటారు, సాక్షులు వచ్చింది, మీరు యాంకర్ అయ్యింది. ఓకే, రెసిగ్నేషన్ లెటర్స్ అని నేను చెప్పించుకుంటా, చైర్మన్ గారి ముందలు పెడతా, విల్ టేక్ అ డెసిషన్, ఐఎమ్ రెడీ. మళ్ళీ ఇంగ్లీష్ రాదన్నారు కనుక నేను విచారణ కూడా అన్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను ఇంగ్లీష్లో మాడితే తెలుగులో మాడమంటారు, తెలుగులో మాడితే ఇంగ్లీష్లో మాడమంటారు. 2 భాషలు నాకు వచ్చి కనుక చెప్పాను అధ్యక్ష. హిందీలో మాడమన్నా నేను మాట్లాడి ఉన్నాను, కానీ ఇట్లా పారిపోతాం కరెక్ట్ కదా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే సొంత పదవి కోసం తాపత్రయం కంపడింది తప్ప నిన్న ప్రజల సమస్యల గురించి మాడదాం అంటే ప్రజలు ఏమైనా చిన్న లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం చేసేది సరిదిద్దుగా సిద్ధం గురించి చెప్పండి రా బాబు అని చెప్తే కూడా లేరు. ఈ రోజు కూడా లేరు, ఇప్పుడు కూడా లేరు అధ్యక్ష. కౌన్సిల్లో సభ్యులు లేరు. ఇప్పుడు గౌరవ సభ్యులు మనం చెప్పారు, విద్యారంగంలో సంస్కరణ తీసుకొచ్చాడు, 10 సార్లు ఆలోచించండి, ఏకపక్షంగా తీసుకోవద్దు అని గౌరవ సభ్యులు చెప్పారు. ఐ టేక్ ఇట్ డౌన్ యాజ్ ఎ స్పిరిట్, నేను రాసుకునే ఆ పాయింట్. ఎందుకంటే అసెంబ్లీ కానీ కౌన్సిల్లో చర్చ జరగాలి అధ్యక్ష. చిన్నప్పటి నుంచి నేను శాసనసభను చూసి పెరిగినాడు. అప్పుడు ఎంత జరిగిందని చర్చ 2, 3, 4 వరకు పొద్దున చర్చ జరిగేది అధ్యక్ష. ఈరోజు చర్చ ఎక్కడుంది? చర్చ జరగాలండి, మాట్లాడాలి, డిస్కషన్ జరగాలి, భిన్నప్రాయాలు ఉండొచ్చు, హౌస్లో డిస్కస్ చేద్దామంటే ఈ రోజు వాళ్ళు లేకున్న పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఒకటే కోరుతున్నా అధ్యక్ష, మీరు చూస్తే గవర్నర్ గారి అడ్రస్ లో చాలా స్పష్టంగా సూపర్ 6 గురించి కూడా ప్రస్తావించారు. ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే చాలా స్పష్టంగా పేజ్ నంబర్ 2లో గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ 6 హామీలు రూపొందించారు, అవన్నీ మేము అమలు చేస్తాము, ప్రజల సంక్షేమం కోసం
మేము ముందరికి నడుస్తామని చాలా స్పష్టంగా పేజ్ నెంబర్ 2లోనే చెప్పారు సార్. పేజ్ నెంబర్ 2లోనే అది చాలా స్పష్టంగా చెప్పారు. అది అమలు చేస్తాం. ఇంతేకాదు, నేను కూడా పాదయాత్రలు యువగరం పాదయాత్రలో కొన్ని హామీలు ఇచ్చున్నా. విద్యకు సంబంధించిన విషయంగా నేను ప్రత్యేక కొన్ని హామీలు ఇచ్చున్నాను. అవన్నీ కట్టుబడి ఉన్నాను. దాంట్లో జియో 117 మా మేనిఫెస్టోలో లేదు, బాబు సూపర్ 6 లేదు. కానీ నేను ఇచ్చిన హామీ, ప్రజల దయ వల్ల నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. అండ్ చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాతనే ఇవన్నీ అమలు చేయాలి లక్ష్యంతో మేము వెళ్ళాం అధ్యక్ష. దీంట్లో అన్ని మాట్లాడాం అధ్యక్ష. బాబు సూపర్ 6 గురించి మాట్లాడాం. గతంలో జరిగిన